ఇక నెక్స్ట్ వచ్చేది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే దేవుని సన్నిధిలో బలి అర్పణలు. అసలు దేవుడు అర్పించమన్న బలి యొక్క ఉద్దేశం ఏమిటి, మనం ఇది అర్థం చేసుకోవాలి. బలి యొక్క ఉద్దేశం ఏమిటంటే, డాక్టర్ మనాసే ప్రొఫెసర్, ఆయన మనకు పరిచయం కొంతమంది మనకి, ఆయన మరి బలుల గురించినటువంటి కారణాన్ని ఇలా ఆయన పుస్తకంలో వివరించాడు. మానవుడు పాపం చేయటం వల్ల ఎలా దేవుని సహవాసం నుంచి దూరం చేయబడ్డాడో, ఆత్మీయ మరణము మరి శారీరకంగా కూడా మరణావస్థలోనికి ఎలా ప్రవేశించాడో ఆదికాండం 3వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అయితే అదే అధ్యాయంలో మానవుని రక్షణ గూర్చిన మొట్టమొదటి ప్రవచనం 15వ వచనంలో కనబడుతుంది. మరియు నీకును అంటే సర్పము లేక సాతానికి, స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమును వైరము కలగజేసిదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడ మీద కొట్టుదు అని ఆదికాండం 3:15లో ఉంది. మానవ జాతిలో పుట్టిన వారందరూ స్త్రీ పురుష సంతానం గాని, యేసుక్రీస్తు మాత్రమే పరిశుద్ధాత్మ వలన పుట్టిన కేవలము స్త్రీ సంతానంగా ఉన్నాడు. ఆయన స్త్రీ సంతానమైన యేసుక్రీస్తు రక్షణను ఎలా ప్రసాదిస్తాడో అదే ఆదికాండం 3:21లో మనకు సాదృశ్యంగా చూపబడింది. ఏం చేశాడు ఆయన? మానవుని పాపం వలన దేవుని హృదయం ఎంత గాయపడిందో ఒక పశువుని చంపుట ద్వారా ఆదాము అవ్వకు చూపబడింది. మానవుని రక్షణ స్త్రీ సంతానమైన యేసు మరణం ద్వారానే సాధ్యమని ఇక్కడ దేవుడు చూపిస్తున్నాడు. నిజానికి దేవుని నిత్య కుమారుడైన యేసు యొక్క మరణ వేదన ఆత్మీయంగా ఆదాము అవ్వల మొదటి పాపముతోనే మొదలైంది. అంటే ఒకవేళ పాపం వలన దేవుని యొక్క హృదయం ఎంతగా గాయపడుతుంది అంటే, ఆ యొక్క పశువు అర్పించడం ద్వారా అక్కడ కలిగేటటువంటి జీవన్మరణాల మధ్య ఉండేటటువంటి వేదన ఆ పశువుకి ఎలా కలుగుతుందో, ఆ పశువు వేదన బట్టి ఏం అర్థం చేసుకోవాలి మానవులు అంటే, దేవుడు పాపము చేస్తే దేవునికి ఎంత బాధ కలుగుతుందో హృదయంలో, ఆ యొక్క పశువు చంపబడినప్పుడు ప్రాణం నుంచి మరణానికి వచ్చేటప్పుడు ఎంత వేదన పడుతుందో అంత వేదన దేవుడు పడ్డాడు అని గుర్తు చేసుకోవాలి. మనం పాపము చేసినప్పుడల్లా వీరు బలులు అర్పిస్తూ రావున్నాడు అంటే, బలులు అర్పించినప్పుడల్లా వాళ్ళు ఏం గుర్తు చేసుకోవాలంటే, నేను పాపం చేసినప్పుడు దేవుడు ఎంతగా బాధపడ్డాడో అని ఆయన వల్ల మనం కూడా దుఃఖపడాలి. ఇది అప్పుడే ఆదామవ్వ కాలంలోనే మొదలైంది కనుక ప్రకటన 13:8లో జగదుత్పత్తి మొదలుకొని వధించబడిన గొర్రెపిల్ల అని యేసుక్రీస్తుని గురించి రాయబడింది. అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరి జగదుత్పత్తి టైంలోనే ఆయన స్పిరిచువల్ గా ఆయన బలి పశువుగా మారిపోయాడు. మానవుని పాపం వలన యుగయుగాలుగా తనలో కలిగే మరణ వేదనను యేసుక్రీస్తు బలి పశువుగా మరణించడం ద్వారా ఈ లోకానికి చూపించాడు. అయితే ఆది నుండి జీవానికి మూలమైన యేసును మరణం బంధించలేకపోయింది. మరణాన్ని జయించి ఇక ఎప్పటికీ మరణించినటువంటి ఆత్మ సంబంధమైన శరీరంతో యేసు పునరుద్ధానమయ్యాడు. అందుకే యజ్ఞయాగాదులు బలి అర్పణలు పూర్వకాలము నుండి అర్పించబడేవి. ఈ సత్యాన్ని మన హిందూ దేశంలో వేదాల్లో కూడా మరి అనుగ్రహించబడింది. జీవన్ మరణాల మధ్య బలి పశువు పడే మరణ వేదన మానవుని పాపం వలన దేవుడు పడే వేదనకు సూచనగా ఆయన చూపించాడు. ఇక బలుల విషయం స్పష్టంగా అంటే ఇంకా ఫర్దర్ గా కనుక చూస్తే గనక లేవీకాండం 17వ అధ్యాయం 11వ వచనంలో ఇలాగుంది. లేవి 17:11 చూస్తారు కదా, లేక నేను చదవనా? దేహమునకు ప్రాణము మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠం మీద పోయుటకై దానిని మిగిల్చి తిని, రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. కాబట్టి మీలో ఎవడును రక్తము తినకూడదని అనియు మీలో నివసించు ఏ పరదేశియు రక్తము తినకూడదనియు నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి తిని. సో రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తం చేస్తుందన్నాడు ఒకటి. కానీ దావీదు పాపం చేసినప్పుడు చాలా ఆయన బాధపడ్డాడు. యాక్చువల్గా కీర్తన 51:16-17లో ఏమన్నాడంటే, కీర్తన 51:16-17 నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు.
దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అంటే దావీదు ఎంత స్పష్టంగా చెప్పాడండి. దేవునికి బలులైంది ఇష్టం లేదు, కానీ పాపం వలన దేవునికి కలిగేటటువంటి వేదన, బాధ ఎంతో బలుల ద్వారా మానవుడు గ్రహించాలి. అందుకోసమే ఈ బలులు అనేది అర్పించమన్నాడు. తాను కూడా పాపం విషయంలో అలాంటి వేదన భావం కలిగి ఉండాలి. అంటే మనం కూడా, అంటే బలి అర్పించేటటువంటి వ్యక్తి కూడా అందుకోసం ఏమన్నాడు, అది ప్రజలందరి కోసం అర్పించబడేటటువంటి బలి కాలంలో, బలి సమయంలో సంవత్సరానికి ఒక రోజు వాళ్ళు అది పాటించాలని మనం ఇందాక చూసాం. ఆ రోజు వాళ్ళు దుఃఖపడాలని చెప్పారు వాళ్ళు. ఈ బలులన్నీ దేవుని కృప ద్వారా పాపక్షమాపణ కలిగినట్లు దేవుని అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు లోక పాపములు మోసుకొని పోవు గొర్రెపిల్లగా వచ్చి సర్వమానవాళి కొరకై తాను అర్పించిన శిలువ బలికి సూచనగా ఉంది. హెబ్రీ 14 ఏం రాస్తుందంటే, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము, కానీ బలులన్నీ రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపం క్రీస్తులో ఉన్నాయి. అంటే ఇవన్నీ ఒక ఛాయారూపకంగా దేవుడు వీటిని అర్పించడానికి వాళ్లకు అరేంజ్మెంట్ చేశాడు. జనరల్ కండిషన్స్, ఇప్పుడు అన్ని 4 రకాల బలులు చూస్తాం. దాంట్లో సాధారణంగా ఉండే కండిషన్స్ ఏంటంటే, తాను యెహోవా సన్నిధిని అంగీకరించబడినట్లు ప్రత్యక్ష గుడారం ద్వారా నిర్దోషమైన పశువును తీసుకొని రావాలి. అంటే ప్రత్యక్ష గుడారం దగ్గరికే, టెంపుల్కే తీసుకురావాలి. ఎక్కడో బయట బలిస్తే అది యాక్సెప్ట్ కాదు. అంటే దేవుని సన్నిధిలోనే ఈ పని చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత రెండవ కండిషన్ ఏంటంటే, జనరల్ కండిషన్స్ లో అతడు అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలను, అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం కలుగునట్లు అది అతనికి పక్షమున అంగీకరించబడును అన్నాడు. ఆ తర్వాత దాన్ని బలిపీఠం వద్ద బలి ఇవ్వవలను. రక్తము ప్రోక్షించాక రక్తశేషమంతయు బలిపీఠం అడుగున పోయాలి. ఎందుకంటే రక్తం ఎవరు తినకూడదని ఇందాక మనం చూసాం అది. తర్వాత 4, ఆ బలి పశువు యొక్క కొవ్వును ముడ్డిపూస మొదలుకొని కొవ్విన తోక అంతటిని, అంతరంలోని కొవ్వును, అంతరముల మీద కొవ్వును అంతటిని, 2 మూత్ర గ్రంథులను, వాటి మీద డొక్కల పైన కొవ్వును, మూత్ర గ్రంథుల మీద కాలేజం యొక్క పసను తీసి యెహోవాకు హోమము చేయవలను. యాజకుడు బలిపీఠం మీద దాన్ని దహింపవలను. బలి పశువు కొవ్వుని గాని రక్తమును గాని ఎవరు తినకూడదు. ఈ కొవ్వు యొక్క అర్థం ఏంటంటే, మన స్వయం, ఈగో, ప్రైడ్, అతిశయానికి సాదృశ్యం. ఉదాహరణకి కీర్తనలు 73వ అధ్యాయం 6 నుంచి 11వ వచనం చూస్తాం. చూడండి, 73 కీర్తన. కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రము వలె వారు బలాత్కారము ధరించుకుందురు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలయ్యున్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయుచు బలాత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడుదురు. ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూసంచారము చేయును. వారి జనము వారి పక్షము చేరును, వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. దేవుడు ఎట్లు తెలుసుకొనును? మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుందురు. చూడండి, భక్తిహీనులు. ఓకే, వాళ్ళు జలపానము సమృద్ధిగా చేయదంటే ఓవర్ ఫ్లోయింగ్ వర్డ్స్, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు వాళ్ళు. నీళ్లలాగా వాళ్ళు మాటలు మాట్లాడుతూనే ఉంటారు అనమాట వాళ్ళు. కాబట్టి గర్వం విశ్వాసుల్లో ఉండేటటువంటి, అంటే ఈ యొక్క ఇశ్రాయేల్లో ఉన్నటువంటి వారి యొక్క గర్వానికి సూచన అయినటువంటి వీటన్నిటిని కూడా మరి కాల్చివేయటం, దేవునికి దహించటం ఆయనకు చాలా ఇష్టమైనటువంటిది. అంటే ఏంటి అర్థం? మనలో ఉన్నటువంటి గర్వాన్ని కూడా మనం కాల్చివేస్తే, అంటే ప్రభు దగ్గరికి తీసుకొచ్చి దాన్ని సిలువలో దాన్ని అప్పగిస్తే, సిలువ మరణం చేత దాన్ని గనుక మనము దహించి వేస్తే, అది దేవునికి చాలా ఇష్టమైనటువంటి పని. కనుక ఆయన కొవ్వు అనేది ఆయనకు చెందినటువంటి భాగం. ఇక దహన బలి, మొట్టమొదటిది దహన బలి అండి. దహన బలి అంటే ఒక పశువును ఇలాగ అన్ని ముక్కలు చేస్తారు, తర్వాత నీళ్లలో కడిగేస్తారు, తర్వాత వాటిని తీసుకెళ్లి
అగ్నిలో వేస్తారు. అలాగే పశువుని ఒక పావురంను ఉన్నప్పుడు మెడను త్రుంచి వేసి వీళ్ళు ఇలాగా శుద్ధి చేసి దాన్ని మళ్ళీ తర్వాత అది కూడా అగ్నిలో వేసేస్తారు. తర్వాత రక్తాన్ని క్రింద పోస్తారు. ఇదేమో బర్న్ట్ ఆఫరింగ్, అంటే కళంకం లేని కోడే, పొట్టేలు లేక మేక, పేదవాడైతే ఒక పావురం లేక గువ్వ దేవుని ఆరాధించడానికి, దేవుని పట్ల తమ భక్తిని తెలియజేయడానికి, దేవుని క్షమాపణ అడగడానికి బలి పదార్థములను సంపూర్ణంగా దహించేవారు. అంటే సంపూర్ణంగా ఏది కూడా మిగిల్చకూడదు ఇంట్లో, ఎంటైర్ థింగ్. అంటే ఎందుకోసం ఇస్తారో దహన బలి అంటే దేవుని ఆరాధించడానికి, దేవుని పట్ల భక్తిని తెలియజేయడానికి, దేవునికి క్షమాపణ చెప్పటానికి. ఈ విషయం యెషయా 53వ అధ్యాయం 11, 12 వచనాల్లో మనకు కనబడుతుంది. అది క్రీస్తు నెరవేర్చాడు ఇదే దహన బలిని. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టెదను, ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమం చేయు వారిలో ఎంతటి వాడాయను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేసెను. ఏలనగా మరణమునందునట్లు అతడు ప్రాణము ధారపోసెను, కలిగిన వేదన చూసి తృప్తి పొందామంటాడు. నెక్స్ట్ ఇది సమాధాన బలి. దీన్ని ఎందుకు అర్పిస్తారంటే కృతజ్ఞత అర్పణ. మనం కృతజ్ఞత చెల్లించాలంటే సమాధాన బలి. దేవుని ఆరాధించడానికి, దేవుని దీవించమని అడగడానికి సమాధాన బలి అర్పిస్తారు. ఈ బలి మాంసంలో కొంత భాగాన్ని యాజకులు తీసుకుంటారు. మరి తర్వాత మళ్ళీ మిగిలిన భాగాన్ని కొంత అక్కడ అర్పిస్తారు, కొంత యాజకులకు ఇస్తారు, తర్వాత కొంత మరి వాళ్లకు తిరిగి ఇచ్చేస్తారు. ఇది ఈ విషయం యెషయా ఇదే విషయాన్ని ఇక్కడ మనం చూసాం. క్రొవ్వు చూపించాను నేను ఇక్కడ. ఇక చూడండి, ఆవు ఈ యొక్క కోడెల్లో ఉన్నటువంటి ఆంత్రముల మీద కొవ్వు, మరి ఇక్కడ 2 మూత్ర గ్రంథుల వాటి మీద క్రొవ్వును, కాలేజీ మీద ఉన్నటువంటి పసను. ఇది కూడా వీటికి కూడా అంతే. లోపల ఉన్నటువంటి కొవ్వునంతా కూడా కాల్చివేయటం. ఇక్కడ చూసాం, ఇందాక చదివాను నేను, అది అంత కొవ్వునంతా కూడా కాల్చివేయటం అనేది ఇదే విషయాన్ని ఇక్కడ మనం చూసాం. ఈ నెరవేర్పు కూడా మరి యేసుక్రీస్తులో జరిగింది. 53:5 వచనం చూడండి, యెషయా 53:5. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఓకే, 1 John chapter 2 verse 2. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు కానీ సర్వలోకం కూడా ఆయన సమాధానం కలగజేయడానికి శాంతికరం, అంటే ఆ యొక్క బలిని ఆయన యొక్క బలి ఉన్నది అంటాడు. 2 కొరింథీ 5వ అధ్యాయం 18, 19 వచనాలు కూడా. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన వలనను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధాన పరచు పరిచర్యను మాకు అనుగ్రహించను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును అతడితో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించారు. సో నెక్స్ట్ ఏంటంటే అదే సమాధానం యొక్క దేవుడు లోకమును తనతో కూడా క్రీస్తు ద్వారా సమాధానపరుచుకున్నాడు. మరి తర్వాత ఆ యొక్క వాక్యమును మనందరికి అప్పగించాడు. దేవుడు అంటే పౌలు చెప్తున్నాడు, మాకు అప్పగించాను అని చెప్పాడు. ఇప్పుడు నెక్స్ట్ పాప పరిహారార్థ బలి. ఇది దేనికి అర్పించబడుతుంది అంటే, దీని విషయానికి వస్తే ఇది పొరపాటున పాపము చేసినప్పుడు దేవుని క్షమాపణ వేడుకోవడానికి.
ఆచార క్రమం ప్రకారం అపవిత్రులైన వారు పవిత్రులుగా అయ్యేలా ఈ బలి అర్పిస్తారు. ఇది వ్యక్తిగతంగా తన కొరకు, సమాజం అంతటి కొరకు యాజకుడు కోడెదూడను బలి ఇవ్వాలి. గోత్ర పెద్ద కొరకు మేకపోతు, సామాన్య ప్రజానీకం కోసం ఆడమేక లేక గొర్రె, పేదలైతే 2 పావురాలు, మరీ పేదలైతే తూమెడి పిండి, మహావిశ్రాంతి దినాన 2 మేకలు, 1 పొట్టేలు ఇవ్వాలి. అది ఇందాక మరి అందరి కోసం మహావిశ్రాంతి అని అంటే అది సమాజం కోసము పాప పరిహారార్థ బలిని మనం ఇందాక 16వ అధ్యాయంలో 3 నుంచి మనం చదువుకుంటూ వచ్చాం, ఆల్రెడీ చదివాం అది 16వ అధ్యాయంలో. మళ్ళీ తర్వాత 16 సో ఐ థింక్ 9th చాప్టర్ చదివాం అనుకుంటా. 9th చాప్టర్లో ఆ విషయం మనం చూసాం. ఇప్పుడు 16వ అధ్యాయంలో లెవి 16వ అధ్యాయం చూడాలి బ్రదర్. లెవి 16వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు, 31 కాదు కానీ 7 నుంచి 10 వచనాలు. ఆ 2 మేక పిల్లలను తీసుకుని వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటిని విడిచిపెట్టే మేక పేరట ఒక చీటిని, ఆ 2 మేకల మీద 2 చీట్లను వేయవలెను. ఏ మేక మీద యెహోవా పేరట చీటి పడునో ఆ మేకను అహరోను తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పించవలెను. ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటి పడునో దాని వలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు దానిని అరణ్యములో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచవలెను. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలి రెండు మేకలు, ఒకటేమో బలి ఇవ్వాలి, రెండవ దాన్నేమో విడిచిపెట్టాలి అని రాసింది ఇక్కడ. సో 16వ అధ్యాయం 21-22 వచనాలు, 21-22. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలీయుల పాపములన్నీ అనగా వారి దోషములన్నీ, వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేకల మీద వాటిని మోపి తగిన మనుష్యుని చేత అరణ్యములోనికి దాన్ని పంపవలెను. ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించి పోవును. అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టవలెను. అప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చి తాను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు తాను వేసుకుని నారబట్టలు. 22 అనేది దీన్ని విడిచిపెట్టాలి అన్నాడు అరణ్యంలో. ఇదేం చూపిస్తుంది మనకనంటే, అరణ్యంలో కొనిపోయి మళ్ళీ తిరిగి రానటువంటి మేక వల్ల దేవుడు మన పాపములను క్షమించి మళ్ళీ జ్ఞాపకం చేసుకోడు. అందుకే దీన్ని స్కేప్ గోట్ ఆర్ ఎస్కేప్ గోట్ అంటారు. మామూలుగా వాడుక భాషలో ఐ బికేమ్ ఏ స్కేప్ గోట్ అంటారు. అట్లా ఆ మాట ఇక్కడి నుంచే వచ్చింది యాక్చువల్గా. అంటే క్రీస్తులో మన పాపములు పూర్తిగా క్షమింపబడతాయి, ఇంకా మళ్ళీ ఆయన జ్ఞాపకము చేసుకోడైనా. కాబట్టి ఇది నెరవేరింది ఎక్కడ ఉందంటే యెషయా 53:5-6. ఇందాక 5-6 చదివాడు, 10వ వచనం చదవండి బ్రదర్. యెషయా 5:10. అతని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. సో అది అపరాధ పరిహారార్థ బలి లేక పాప పరిహారార్థ బలికి ఆయన నెరవేర్చాడని యెషయాలో మనకు ఇవి స్పష్టంగా క్రీస్తులో నెరవేరి, దానికి ముందు ఇవి చూపించాడు. ఇప్పుడు విడిచిపెట్టబడినటువంటి మేక వల్ల మనకి ఏమర్థమవుతుందంటే దేవుడు మన పాపము క్షమించి మళ్ళీ జ్ఞాపకం చేసుకోడు అనేటటువంటి విషయాన్ని. అది హెబ్రీ 10వ అధ్యాయం 17వ వచనం చూడండి. హెబ్రీ 10వ అధ్యాయం 17వ వచనం. వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకం చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. ఓకే, మీకా 7:19. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు.
సముద్రపు అగాధంలో పడవేస్తూ అంటే దేవుడు మన పాపంలో ఎలా క్షమిస్తాడో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో వీటన్నిటి బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే ఇవన్నీ కూడా క్రీస్తు రాకముందు వాళ్ళు ఈ బలులు నెరవేర్చినప్పుడల్లా ముందున్నటువంటి రాబోయేటటువంటి క్రీస్తును వాళ్ళు సాదృశ్యంగా చూస్తూ రాగలిగారు వాళ్ళు. ఎందుకంటే క్రీస్తు వస్తాడు అనే సంగతి, క్రీస్తు లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా వస్తాడన్న సంగతి వాళ్ళు ఎరుగుదురు యాక్చువల్గా. తర్వాత అఫ్ కోర్స్ వీళ్ళు స్టార్టింగ్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళకి తెలియదు. కానీ ఈ బలుల ద్వారా దేవుడు ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంటే మీ పాపములు క్షమించిన తర్వాత ఈ విడిచిపెట్టబడినటువంటి మేక ఎట్లాగైతే వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రాదో మీ పాపములు కూడా అట్లా క్షమించబడతాయని చెప్తున్నాడు. అపరాధ పరిహారార్థ బలి ఇది దేనికి చేసేవాళ్ళంటే అబద్ధములు పలికినప్పుడు, తప్పు ప్రమాణములు చేసినప్పుడు నిర్దోషమైన పొట్టేలు లేక పొట్టేలు వెల అంటే ధర చెల్లించాలి. వీటితో పాటు 5వ వంతు పలికిన వానికి అంటే అబద్ధం పలికిన వానికి లేక దొంగిలించిన వాటికి బదులుగా అపరాధి చెల్లించవలసిన వెల, ఆ వెలతో పాటు 5వ వంతు నష్టం అంటే 20% ఎక్స్ట్రా పే చేయాలన్నాడు. యేసుక్రీస్తులో ఇది మరి ఇందాక 53:10 చదివాడు బ్రదరు. అతను నల్లగొట్టుటకు యెహోవాకి ఇష్టమైన అతనికి వ్యాధి కలగజేసిన అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చూచును. దేవుడు అతడు దీర్ఘాయుష్మంతుడవును అంటే తిరిగి లేస్తాడు. యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. అంటే దహన బలి కానివ్వండి, లేకపోతే కనుక సమాధాన బలి కానివ్వండి, పాప పరిహారార్థ బలి కాని, అపరాధ పరిహారార్థ బలి కానివ్వండి, అన్ని కూడా క్రీస్తులో నెరవేరినాయి యాక్చువల్గా. అయితే నైవేద్యము ధాన్య అర్పణాన్ని కూడా వాళ్ళు చేసేవాళ్ళు. అంటే కొన్నిసార్లు దహన బలితో లేక సమాధాన బలులతో పాటు నైవేద్యాన్ని అర్పించేవాళ్ళు. దీంట్లో గోధుమ పిండి, ఒలివ నూనె, సాంబ్రాణి మిశ్రమం, మరి పులిపిండి, తేనె 2 కలపొద్దు అటువంటివి. కానీ కొన్నిసార్లు ఉప్పు కలిపేటటువంటి సందర్భాలు అక్కడ చెప్పబడినాయి. వాళ్ళు ఎందుకు అర్పిస్తారంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, ఆయన ఆరాధించడానికి, దేవుడు ఆశీర్వదించేవాడని, మంచి ఈవులను ఇచ్చేవాడని తెలియజేయడానికి నైవేద్యాన్ని వాళ్ళు అర్పించేవాళ్ళు. ఈ బలులన్నీ ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులోనే ఉన్నది. క్రీస్తు ఒక బలి పశువు వలె తాను సంపూర్ణ శ్రమలను అనుభవించాడు. ఎలాగండి అది? ఆయన సైనికులు ఒప్పుకోగానే శిష్యులంతా ఆయనను విడిచిపెట్టి పారిపోయి అని మనకు లూకా సువార్తలో రాయబడింది. లూకా సువార్తలోనే 22వ అధ్యాయంలో యేసును పట్టుకున్న మనుషులు ఆయన అపహసించి ఆయన ముఖం మీద కప్పి నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించమని ఆయన అడిగి ఆయనకు విరోధముగా ఇంకను అనేకమైన దూషణ వచనములు ఆడిరి. ఎవరు ఇష్టం వస్తే వాళ్ళు చేసినారండి. వాళ్ళు యాక్చువల్గా ఈవెన్ తీర్పు తీర్చక ముందే వాళ్ళు ఇలాగా చేస్తూ వచ్చారు. మళ్ళీ తర్వాత ప్రధాన యాజకుని ఇంట్లో ఆయన మీద తర్వాత పిలాతు మొత్తం 27లో కనబడుతుంది. యేసును కొరడాలతో కొట్టించి అంటే కొరడాలతో కొట్టించాడు. తర్వాత సిలువ వేయడానికి అప్పగించాడు. ఆయనకు ఊదారంగు వస్త్రం ధరించి ముళ్ళ కిరీటం తలకు అంటే మన యొక్క ఆలోచనలో చేసినటువంటి పాపానికి బదులుగా ఆయన ముళ్ళ కిరీటం ధరించుకున్నాడు. కొరడా దెబ్బలు తిన్నాడు. ఆయన్ని మొహం మీద కొట్టారు, ఆయనను తిట్టారు, అపహాస్యం చేశారు, దూషణ మాటలు మాట్లాడారు. తర్వాత ఆయన మీద ఉమ్మేశారు. 2 సార్లు రాయబడింది అది. తర్వాత ఆ రెల్లును తీసుకున్న దాంతో ఆయన తల మీద కొట్టారు. మార్కు 15లో ఆ మార్గమున వెళ్ళుచున్న వారు అంటే సిలువ వేసిన తర్వాత, సిలువ వేసినప్పుడు ఏం చేశారు? ఆయన చేతులకు కాళ్లకు మేకులను కొట్టి భయంకరమైనటువంటి ఆ వేదన గుండా వెళ్ళాడు. ఆ పశువు మరణించే వరకు, జీవంలో ఉన్నటువంటి పశువు మరణించే వరకు ఏ వేదన కడుగుతుందో ఆ అన్ని వేదనలకు మించినటువంటి వేదన యేసుక్రీస్తు మన కొరకు ఆయన భరించాడు. సైలెంట్గా ఉన్నాడండి. మనుషులు ఎంతటి పాటు అనండి, వాళ్ళని సృష్టించిన ఆయన్నే సృష్టికర్తను వాళ్ళలాగా మరి దూషిస్తూ వచ్చారు. వాళ్ళు మార్గమున నడుస్తూ పోతున్న వాళ్ళు కూడా అంటే ఏ పనికిరానోళ్ళు కూడా ఆహా దేవాలయమును పొడగొట్టి 3 దినంలో కట్టువాడా, శిలువ మీద నుంచి దిగు, నిన్ను నీవే రక్షించమని ఆయన్ని దూషించారు అన్నాడు. ఇక శాస్త్రులు ప్రధాన యాజకులు అపహాస్యం చేస్తూ
వీడు ఇతరులను రక్షించను, తను తాను రక్షించుకోలేడు. ఇశ్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును. అప్పుడు మనం చూచి నమ్మదమని ఒకరితో ఒకరు చెప్పుకుని ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలు కూడా ఆయన నిందించారు. ఎవరండి ఆయనని ఎవరు వదిలిపెట్టారు? ఎవరు వదిలిపెట్టలే ఆయన్ని. ఇంతగా శ్రమలు ఆయన అనుభవిస్తూ వచ్చాడు. కనుక ఈ యొక్క సిలువ అంటే ఏదైతే ఆయన సిలువలో ఆయన ఏదైతే మరణం అనుభవించాడో ఇవన్నీ కూడా హెబ్రీ 9వ అధ్యాయం 10వ వచనం నుంచి 14 వరకు చాలా చక్కగా వివరించబడింది. హెబ్రీ 9వ అధ్యాయం 10వ వచనం నుంచి 14 వరకు చూడండి దయచేసి బైబిల్లో. ఓపెన్ యువర్ బైబిల్స్, హెబ్రీస్ చాప్టర్ 9 వర్స్ 10 to 14 చదవండి బ్రదర్. హెబ్రీస్ చాప్టర్ 9. ఇది దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనములతోనూ సంబంధించిన రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు సంపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలైనగా మేక యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిదే చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని శుద్ధపరచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. అంటే క్రీస్తు యొక్క రక్తము మన మనస్సాక్షిని శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. ఆయన తన స్వరక్తముతో వెళ్ళాడన్నాడు 11వ వచనంలో. తానే నిత్యమైన విమోచనము సంపాదించాడు అని రాసింది ఇక్కడ. యాక్చువల్ గా హెబ్రీ 10వ అధ్యాయం 12 నుంచి 14 3 వచనాలు. చాప్టర్ 10, హీబ్రూస్ చాప్టర్ 10. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమును ఆసీనుడు ఆయన. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. సదాకాలము నిలిచి ఒక్క బలి అన్నాడు ఈయన. సదాకాలము నిలిచేటటువంటి బలి ద్వారా తన స్వరక్తము ద్వారా తానే నిత్యమైన విమోచనము సంపాదించాడు. అంతేకాదు తన దగ్గరకు వచ్చే వారిని సదాకాలము సంపూర్ణులుగా ఆయన చేయుచున్నాడు. అంతేకాకుండా ఈ ప్రధాన యాజకుడు మరి దేవుని దగ్గర తండ్రి కుడిపార్శ్వంలో మన కోసం కనిపెడుతున్నాడు అన్నాడు. తర్వాత ఇక ఇంకొక ఇంపార్టెంట్ లెవియకాండం 23వ అధ్యాయంలో ఉంది. దాంట్లో ఫస్ట్ ఫ్రూట్స్ అండ్ హార్వెస్ట్ అనే అంశం ఉంటుంది. ఇవేంటంటే రాబో ఉన్నటువంటి కాలంలో మరి మనము ఎత్తబడేటటువంటి సందర్భంలో ఈ ఫస్ట్ ఫ్రూట్స్ అండ్ హార్వెస్ట్ లాగా 2 దఫాలుగా మనము కూడా ఎత్తబడతామని మరి వాక్యంలో ప్రకటన గ్రంథంలో తెస్సలోనికలో ఆ విషయాన్ని చూస్తాం. కాకపోతే ఇప్పుడు వీళ్ళకి సాదృశ్యంగా వాళ్లకు చెప్పబడింది. 23:10 నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, నేను నీకు ఇచ్చుచున్న దేశం. మీరు బ్రదర్ ఇక్కడ ఉన్నాయి వర్సెస్ అన్ని చదవండి. నీవు ఇశ్రాయేలులతో ఇట్లనము, నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడించవలెను. మీరు ఆ పనను అర్పించు దినమున నిర్దోషమైన ఏడాది పొట్టేలును యెహోవాకు దహన బలిగా అర్పింపవలెను. దాని నైవేద్యము నూనెతో కలిసిన 2 10వ వంతుల గోధుమ పిండి, అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. దాని పానార్పణము 30 ద్రాక్షారసము. మీరు మీ దేవునికి అర్పణము తెచ్చు వరకు ఆ దినమెల్లా మీరు రొట్టె ఏమి
పేలాలేమి పచ్చని వెన్నులేమి తినకూడదు. ఇది మీ మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినము మరుదినం వరకు మీరు 7 దినము లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలములతో నైవేద్యము అర్పించవలెను. ఇక్కడ ఏమంటాడంటే, మొట్టమొదట పంటను మీరు కోయినప్పుడు మొదటి పంటలో ఒక పనను యాజకుని దగ్గర తీసుకురావాలంటాడు. మొదటిసారి అది ఫస్ట్ ఫ్రూట్స్ అంటారు. ఫస్ట్ ఫ్రూట్స్ ని యాజకుని దగ్గర తీసుకొని, అంటే దేవుని దగ్గర తీసుకొచ్చి అల్లాడించాలి, దేవుని దగ్గర తీసుకురావాలంటాడు దేవుని సన్నిధిలో. అలాగే మరి ఎత్తబడేటటువంటి వారి యొక్క గుంపు మొదటి ఫస్ట్ ఫ్రూట్స్ లాగా, ఈ యొక్క పంట లాగా వాళ్ళు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళిపోతారని ప్రకటన 12లో ఉంది. అది తర్వాత చూస్తాం మనం లేటర్ డేస్ లో. తర్వాత ఎగ్జాక్ట్లీ ఒక 50 days తర్వాత, అంటే 50 రోజుల వరకల్లా పంట పూర్తిగా మరి పంటకు వస్తుంది. ఆ 50 రోజుల తర్వాత మళ్ళీ హార్వెస్ట్ అనేది తీసుకురావాలంటాడు. నా ఉద్దేశంలో ఏంటంటే, నా యొక్క గ్రహింపు ఏంటంటే, మళ్ళీ తిరిగి ఆ మొదట ఫస్ట్ ఫ్రూట్స్ గా వెళ్ళిపోయేవారు ఒక గుంపు అయితే, మళ్ళీ కొంతకాలం తర్వాత మేబీ అబౌట్ 3.5 years తర్వాత మరి మిగతా వారు కూడా మధ్యాకాశంలో క్రీస్తుతో పాటు ఎత్తబడతారు. సో ఇది తర్వాత చూస్తాం. కానీ ఇది లేవియకాండంలో ఒక శ్రేష్టమైనటువంటి భాగం. ఇది యాక్చువల్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎట్లా ఎత్తబడతాం అనేది దీనికి పోలికగా ఉన్నట్లుగా నేను చూశాను. అందుకే ఇది కూడా ఒక ఇంపార్టెంట్ అంశం. దీని తర్వాత ఇక చివరిగా ఆశీర్వాదంలో కర్సెస్ అనేవి ఇక్కడ ఇచ్చాడు. ఇందులో మనము ముఖ్యమైనది కొంచెం అర్థం చేసుకోవాలి. దేవుడు ఎలోహిమ్ అనే మాట దేవునికి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. దాంట్లో ఎలోహిమ్ అంటే ఎసెన్షియలీ ద మీనింగ్ ఈస్ గాడ్ ద క్రియేటర్, హిస్ పవర్ యాజ్ రూలర్ అండ్ ద లార్డ్. అంటే సృష్టికర్త అయిన దేవుడు, ఆయన పరిపాలించేటటువంటి దేవుడు. అది బహువచనము. ఎలోహిమ్ ఈజ్ ఎ ప్లూరల్ కాబట్టి త్రిత్వమైన దేవుడు, త్రియేక దేవుడు. కాబట్టి ఎలోహిమ్ అనంటే ఆయన సృష్టికర్త. కనుక మనకు ఆదికాండం మొదట్లో కనుక చూస్తే కనుక తెలుగులో మనకి దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని రాసి ఉంటుంది. ఆదికాండం 1వ అధ్యాయం చూడండి, ఆది అందు దేవుడు అని మనకు కనబడుతుంది. మళ్ళీ ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు వెలుగు కమ్మని పిలువక, 4వ వచనంలో దేవుడు వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాను, 5లో దేవుడు వెలుగును. ఇదంతా కూడా ఎలోహిం అనే మాట ఇక్కడ వాడబడింది. ఇదైన తర్వాత 2వ అధ్యాయంలో వస్తే గనక మరి చూడండి, ఇక్కడ 16వ వచనంలో 4 కూడా ఉంది. 2వ అధ్యాయం 4లో కూడా దేవుడైన యెహోవా భూమిని ఆకాశము చేసిన దినమందు భూమి ఆకాశము సృష్టించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే. అంటే దేవుడు యెహోవా, ఎలోహిం జెహోవా 2 మాటలు కూడా అక్కడ వాడాడు. 16వ వచనంలో చూస్తే కనుక 8లో కూడా ఉంది, 2:8 ఆదికాండం. దేవుడైన యెహోవా తూర్పున ఏదైనా తోటలో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దాంట్లో ఉంచెను. సో యెహోవా అంటే అర్థం మనం సపరేట్ గా అర్థం చేసుకోవాలి. మళ్ళీ తర్వాత 16వ వచనంలో చూస్తే కనుక, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును. అంటే ఏంటి అర్థం? ఏ దేవుడైతే సృష్టికర్త ఉన్నాడో ఎలోహిం, ఆయననే యెహోవా అని చెప్పటానికి ఇక్కడ వాడబడినటువంటి మాట. అందుకే దేవుడైన యెహోవా అంటే ఎలోహిం జెహోవా 2 మాటలు వాడారు. ఎలోహిం అంటే సృష్టికర్త, యెహోవా అంటే మాత్రం మరి గాడ్ ఇన్ కవెనెంట్ రిలేషన్ విత్ దోస్ హి హస్ క్రియేటెడ్. సృష్టించిన వారితో ఆయన నిబంధన చేసినటువంటి వాడు. యెహోవానంగా నిబంధన చేసిన దేవుడు అనగా ఒప్పందం లేక ఒడంబడిక అనే పదాన్ని నిబంధనాన్ని తెలుగులో తర్జుమా చేశారు. మొదటి నిబంధనలో తాను ఇశ్రాయేలు ప్రజలను కాపాడి వారికి తోడుగా ఉంటానని
వారిని ఆశీర్వదిస్తానని, వారికి ఒక దేశాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అది దేవుని యొక్క షరతు, అంటే దేవుని పక్షాన. దానికి బదులు ఇశ్రాయేలీలు ఏం చేయాలి? ధర్మశాస్త్రానికి బద్దులై జీవించాలి, దేవునికి అంగీకారమైన ఆరాధన విషయాలు పాటించాలి, సమాధానపూర్వకమైనటువంటి న్యాయసమ్మతమైనటువంటి జీవన విధానం కొరకు ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు, కట్టడలు, విధులు ధర్మశాస్త్రంలో ఉన్నాయి. వీటన్నిటి పైగా ప్రజలు దేవునికి నమ్మకస్తులై ఆయనను మాత్రమే ఆరాధించాలి. ఇది కండిషన్. దేవుడు ఏమన్నాడు? నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, కాకపోతే నేను మీకు దేశాన్ని ఇస్తాను. తర్వాత ఆయన యొక్క ఆశీర్వాదాలని స్పెసిఫిక్ గా ఇక్కడ 26వ అధ్యాయంలో చూస్తాం. కానీ మీరు మాత్రం నాకు ఎలా పాటించాలో ఆ విషయాన్ని, నా మాటను మీరు వినాలి అన్నాడు. కాబట్టి ఇప్పుడు లేవియకాండం 26వ అధ్యాయం చివరిగా చూస్తున్నామండి. మనం చివరిలో వచ్చేసాం. ఇప్పుడు ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం కాబట్టి దీన్ని చూడాలనుకున్నాను నేనే. 26వ అధ్యాయం 3వ వచనం, మీరు నా కట్టడలను విని నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల. బ్రదర్ 3 నుంచి ఒకసారి చదవరా? మీరు నా కట్టడలను బట్టి నడుచుకుని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షకాలములలో మీకు వర్షమిచ్చెదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు. ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగజేసేదను. మీరు పండుకొనున్నప్పుడు ఎవడును మిమ్మును భయపెట్టడు. ఆ దేశములో దుష్ట మృగములు లేకుండా చేసేదను. మీ దేశములోనికి ఖడ్గము రాదు. మీరు మీ శత్రువులను తరిమెదరు. వారు మీ ఎడల ఖడ్గము చేత పడెదరు. మీలో 5 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు. మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుదురు. ఏలయనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానం ఇచ్చి మిమ్మల్ని విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధన స్థాపించేదను. మీరు చాలా కాలము నిలువై ఉన్న పాతగిలిన ధాన్యమును తినెదరు. క్రొత్తది వచ్చినను పాతది మిగిలియుండును. నా మందిరమును మీ మధ్య ఉంచెదను. మీ యందు నా మనస్సు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచెదను. మీకు దేవుడనయుందును, మీరు నాకు ప్రజలయుందురు. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి తిని, నేను మీ దేవుడనైన యెహోవా నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మను నిలువుగా నడవజేసి తిని. మీ దేవుడైన చాలు బ్రదర్, చాలు. మీ దేవుడైనటువంటి యెహోవాను నేనే. అంటే ఇందాక మనం ఏం చూసామంటే ఆయన ఒప్పందం చేశాడు, నిబంధన చేశాడు. ఏమని? నేను మీకు తోడుగా ఉంటాను. ఇక్కడ చూశాడు, ఇక్కడ రాశాడు కదా, ఇవన్నీ ఆశీర్వాదాలు మీకు ఇస్తాను, నేను మీ మధ్య నడుస్తాను, తర్వాత మీకు దేవుడిని ఉంటాను. అంటే ప్రభు వాళ్ళ మధ్య ఉన్నాడంటే ఎవరైనా జయించగలరా? ఎవ్వరు కూడా వాళ్ళని జయించలేరు. యాక్చువల్గా ఆయన అన్నాడు, ఏమని అన్నాడంటే మీలో 5 100 మందిని తరుముతారన్నాడు. యాక్చువల్గా 100 మంది 10,000 మందిని తరుముదురు. మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుదురు. ఇంత గొప్ప విజయాన్ని ప్రభువు వారి మధ్య ఉంటే వారికి కలుగుతుంది. ఈ రోజున, ఆ రోజుల్లో యెహోవాగా ఉన్నటువంటి ఆ దేవుడే ఇప్పుడు యేసుక్రీస్తుగా మనతో కూడా ఆయన నిబంధన చేశాడు, ఆశీర్వాదాలు ఇస్తానని చెప్పి కదండి. యేసుక్రీస్తు వారు 2వ నిబంధన చేశాడు, కొత్త నిబంధన చేశాడు. ఎందుకంటే మొదటి నిబంధనకు ప్రజలు విధేయులు కాలేదు కాబట్టి ఇర్మియా 31 అధ్యాయంలో వారి హృదయముల మీదను మనస్సుల మీదను నేను నిబంధనను రాసి క్రొత్త నిబంధనను ఇస్తాను అని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు వారు ఏం చేశారు? ఇప్పుడు పోలిక, ఇప్పుడు యెహోవా చెప్పాడు ఈ మాట, యేసుక్రీస్తు గురించి చూస్తాం. మానవులందరినీ ప్రేమించి తన కొరకు సిలువలో ప్రాయశ్చిత్తార్థ బలిగా అయ్యాడు. సిలువలో మన తరఫున సాతానుపై విజయం సంపాదించాడు. పాపక్షమాపణ నిమిత్తము నిబంధన రక్తమును చిందించాడు. అట్లు రక్తము ద్వారా నూతన నిబంధన చేశాడు. ఇప్పుడు ఆయన విశ్వాసం ఉంచిన వారికి
పాప క్షమాపణతో పాటు దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చాడు, దేవుని కుటుంబంలో చేర్చాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఎన్నటికీ నశింపరు. మన భద్రత కోసం మనం క్రీస్తు చేతుల్లో ఉంటాము, తండ్రి అయిన దేవుని చేతుల్లో ఉన్నాము. ఎవరు మనను అపహరించరు. యోహాను సువార్త 10:28-29 ఈ మాట ఉంటుంది. అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడుదల చేసి, అంటే సాతాను యొక్క అధికారం నుంచి విడుదల చేసి, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. కొలస్సీ 1:13. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. రెవల్యూషన్ చాప్టర్ 1:6. ఇది దేవుని ఆత్మను మన హృదయంలో పంపుట ద్వారా, అంటే నమ్మిన వారికి దేవుని యొక్క ఆత్మను పంపించి నూతన శక్తి ప్రసాదించాడు. మనం ఈ లోకంలో నడుచుకోవడానికి దేవుని యొక్క వాక్యాన్ని ఇచ్చాడు, బలపడటానికి సంఘ సహవాసం ఇచ్చాడు. యేసుప్రభు అన్నాడు, నా శాంతిని మీకు ఇస్తున్నాను, లోకం ఇచ్చేటటువంటి విధంగా కాదు అన్నాడు. ఒకవేళ మీరు నా కాడి కిందికి వస్తే గనక ఈ లోకంలో మన ప్రాణములకు విశ్రాంతి కలుగజేస్తానని చెప్పాడు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటానని చెప్పాడు. నిన్ను ఏమాత్రం విడువను, ఎన్నడూ ఎడబాయనని ఆయన వాగ్దానం చేశాడు. పేతురులో ఏమన్నాడంటే, ఆయన మన జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేస్తున్నాడు. తెలుసా అండి ఇది? మనము ప్రభు కొరకు జీవిస్తే, విశ్వాసం ఉంచితే గనక పేతురులో ఏం రాయబడిందంటే, ఆయన దైవశక్తి మన జీవితానికి కావలసిన వాటన్నిటినీ, భక్తికి కావలసిన వాటన్నిటినీ దయచేస్తాడన్నాడు. ఎఫెసీ 5:అధ్యాయంలో క్రీస్తు సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏ సమయంలోనైనా ఆయన కృపా సింహాసనము దగ్గరికి క్రీస్తు నామమున మనము చేరి ఆయనకు అడగవచ్చు. చివరిగా ఆయన ఏమన్నాడంటే 14వ అధ్యాయం యోహాను సువార్తలో, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలంలో మీరును ఉండలాగున మరల వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మను తీసుకొని పోదును అన్నాడు. ఇన్ని వాగ్దానాలు చేశాడండి కదా. పాత నిబంధన కాలంలోనేమో ఫిజికల్ గా ఇచ్చాడు, ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటిది. ఆ రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుణ్ణి హృదయంలో ఉంచటం అనేది లేదండి, ఇప్పుడే ఉంది అది. ఇటువంటి గొప్ప భాగ్యం మనకుంది. నిత్య జీవం అనేది వాళ్ళు పొందుకోలేదు. వాళ్ళు సంపూర్ణంగా ఆ యొక్క ధర్మశాస్త్రం నెరవేరిస్తేనే వాళ్ళకి నిత్య జీవం కలుగుతుందని దేవుడు మరి వాళ్ళకి చెప్పాడు. ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని యొక్క జీవాన్ని డైరెక్ట్ గా మనకిచ్చాడు. ఆ రోజుల్లో యెహోవా అని పాత నిబంధన చేసినటువంటి దేవుడు ఈ రోజుల్లో యేసుక్రీస్తుగా మనతో నూతన నిబంధన చేశాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనం ఇక్కడ చూసే వాళ్ళకి ఏమన్నాడంటే, ఇన్ని ఆశీర్వాదాలు చెప్పాడు. ఆయనకి చెప్పిన తర్వాత ఏమన్నాడు, మళ్ళా దాంతో అయిపోయిందా, మళ్ళా వార్నింగ్ ఇచ్చాడు. 14వ వచనం 26-14, మీరు నా మాట వినక నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడం నిరాకరించిన యెడల, నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా నిబంధన మీరినట్లు మీరు నా తీర్పుల విషయమే అసహించుకొని యెడల, లేవి 26:15-16, నేను మీకు చేయనదేమనగా, ఒకవేళ వినకపోతే గనక, చూడండి కండిషన్. ఇప్పుడు మీరు వింటే, నేను చెప్పిన వాటి ప్రకారంగా మీరు విని నడుచుకుంటే గనక, వినడం అంటే ఈ చెవులో విని ఆ చెవులో వదిలిపెట్టడం కాదు, విని ఆ ప్రకారంగా అనుసరిస్తే. ఇప్పుడేమంటాడంటే, ఒకవేళ అలాగా అనుసరించకుండా ఉంటే గనక అప్పుడు నేనేం చేస్తాను, మీకు 16లో, మీ కన్నులకు క్షీణింప చేయనట్టి ప్రాణమును ఆయాసపరుచున్నటువంటి తాపజ్వరమును క్షయరోగమును మీ మీదికి రప్పించేదను. మొట్టమొదటిగా ఏమొస్తుందండి, మరి తాపజ్వరము వచ్చేస్తుందని ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ క్షయరోగము. ఆ రోజుల్లో క్షయరోగము మరి చాలా సీరియస్ మ్యాటర్ ఉండేది. దేవుని దగ్గర స్వస్థత పొందవలసింది. ఒకసారి క్షయరోగం వచ్చిందంటే ఆ వ్యక్తి స్వస్థపరచబడడం చాలా కష్టంగా ఉండేది ఆ రోజుల్లో. మీరు విత్తిన విత్తనములు మీకు అర్థమవును. విత్తనాలు విత్తుతారు కానీ, ఎంతో కష్టపడతారు కానీ అదంతా వేస్ట్. ఎందుకంటే మీ శత్రువులు వాటిని పంటను తినేస్తారు. మీరు విత్తుతారు, పంట వస్తుంది, శత్రువులు తినేస్తాడు. నేను మీకు పగవాడనగుదును, మీ శత్రువులు మీరు చంపబడగరు, మీ విరోధులు మిమ్మల్ని ఏలుదరు, మిమ్మల్ని ఎవరును
తరమకపోయినను మీరు పారిపోయేదారు. చూడండి, ఎవరు తరమకపోయినా కానీ కేవలం ఆకుల చప్పుడికే పారిపోతాం మనం, ప్రభు కనుక మన మాట మన మధ్య ఉండకపోతే. ఇశ్రాయేలుకి అట్లా చెప్పాడు. 18లో ఇవన్నీ సంభవించిన మీరు ఇంకా నా మాటలు విననీయడలా నేను మీ పాపములను బట్టి 7 మిమ్మల్ని దండించదను. 7 times he says he will do it, which is very very అంటే భరించలేనటువంటి మరి దేవుని యొక్క మరి కోపం అది కదా. మీ బలమును మీ బల గర్వమును భంగపరిచి ఆకాశం ఇనుపు వలన భూమి ఇత్తడి వలన ఉండజేసేదను. మీ బలము ఉడిగిపోవును, మీ భూమి ఫలించకుండాను, మీ దేశ వృక్ష ఫలములు మీ వృక్షములు ఫలములు ఇవ్వవు, పండ్లు రావు చెట్లకి. 21 అయినా మీరు నా మాట విననులకు నాకు విరోధంగా నడిచిన నేను మీ పాపమును బట్టి మరీ 7 ఇంతకుముందు 7 times అన్నాడు, మళ్ళీ 7 times అంటే 14 times he will be against us. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమంటాడంటే 23 ఈ శిక్షల మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధంగా నడిచిన నేను కూడా మీకు విరోధంగా నడిచదను, మీ పాపములను బట్టి ఇక 7 మిమ్మల్ని దండించదను. యాక్చువల్గా దిస్ ఈజ్ అగైన్ సారీ ఐ మిస్డ్ 3rd stage, దిస్ ఈజ్ ద 4th stage. అంటే 4 into 7 28 times he will be against us. 5th stage 27వ వచనం నేను ఇలాగ చేసిన తర్వాత మీరు నా మాట వినక నాకు విరోధంగా నడిచినట్లుగా నేను కోపపడి మీకు విరోధంగా నడిచదను, నేనే మీ పాపములను బట్టి 7 మిమ్మల్ని దండించదను. 5 సార్లు అయిందండి. 5 ఏళ్ళ 35. ఇంకా తర్వాత కూడా ఉన్నాయి అవన్నీ కూడా. సో ఇలా చదువుకుంటూ ఉంటే కనుక భయంకరమైనటువంటి నష్టాన్ని వీళ్ళు అనుభవించారు. ఇశ్రాయేలీలు నిజమే వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు ఈ విషయాన్ని. ఎందుకంటే వాళ్ళకి ధర్మశాస్త్రం ఉంది కానీ పవిత్రంగా ఉండాలని వాళ్ళకి తెలుసు కానీ పవిత్రంగా జీవించటానికి శక్తి వారిలో లేదు. మనకు కూడా పవిత్రంగా జీవించడానికి శక్తి మనకు లేదు కాబట్టే మనం రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని మనకిచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం శక్తి పొంది పాపములు జయించటానికి పరిశుద్ధంగా జీవించటానికి మనకు శక్తినిచ్చాడు. రెండవది, ఆ కాలంలో సాతానుడు ఇంకా దండించలేదు. ఇప్పుడు AD 33లో క్రీస్తు ప్రభువారు శిలువ పైన సాతానుని ఓడించారు. ఎవరైతే క్రీస్తును ఆశ్రయిస్తారో వారి పట్ల సాతానుడు ఏమీ చేయలేడండి. స్వయంగా వచ్చి ఏం చేయలేడు మనల్ని, కానీ వెలుపలి వాటి ద్వారా చేస్తాడు, ఆకర్షిస్తాడు. నీ పక్కన ఉన్న వాళ్ళ ద్వారా లేపుతాడు, నీ నేబర్ ద్వారా చేస్తాడు. సో రకరకాలుగా అంటే వాడు శోధించడానికి వెలుపల నుంచి చేస్తాడు కానీ మళ్ళీ లోపలికి రాడు. మనం వాడి బందీలు కాదు. ఎందుకంటే ఏ రోజైతే మనం రక్షణ పొందామో ఆ రోజు మనల్ని అంధకార సంబంధమైన అధికారం, కొలస్సీ 1:13 చూడండి, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడుదల చేశాడు. ఏ రోజు నేను రక్షణ పొందినానో ఆ రోజే విడుదల చేశాడు. చేసి ఆయన తాను ప్రేమించిన ఆయన కుమారుని రాజ్య నివాసులుగా చేశాను. అంటే క్రీస్తు యొక్క అధికారం కిందకి తీసుకొని వచ్చాడు కాబట్టి వాడు ఏం చేయలేడండి. కానీ వెలుపల నుంచి వాడు ట్రై చేస్తూ ఉంటాడు. ఇంత గొప్ప ఆధిక్యత మనకుంది. పరిశుద్ధాత్మ దేవుడిని మనకి ఇచ్చాడు, వాళ్లకు లేదు. ఎవరి పాత నిబంధన కాలంలో ఉన్న వీళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడు లేడు. కనుక ఈ బలుల యొక్క సారాంశం అంతా కూడా, మొత్తము బలుల యొక్క శ్రమలను అంతా కూడా లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా యేసుక్రీస్తు మన కొరకు శిలువలో చెల్లించేశాడు. ఇప్పుడు మనకు ఆ బలులు అవసరం లేదు, పాటించాల్సిన అవసరమే లేదు. అంతేకాదు, ఆ బలులతో పాటు సాతానుని కూడా శిలువలో ఓడించాడు. ఇక్కడ వీళ్ళు అవిధేయత చూపిస్తే కనుక ఇలాగూ అంచెలంచెలుగా ఐడియా ఏంటంటే వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళు దేవుని యొద్దకు మళ్ళీ వస్తారు అనే ఉద్దేశంతోనే అలాగ దండిస్తాడు. దండించడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే మనకు కూడా దండన, మనకు నష్టము, బాధ కలిగినప్పుడు, పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనము గుణపడి దేవుని దగ్గరికి, దేవా ఎందుకు వచ్చిందో ఈ విషయం నాకు అర్థం అవ్వట్లేదు ప్రభా, నా హృదయాన్ని పరీక్షించు అని మనం అడిగితే గనక ప్రభు మన యొక్క హృదయంలో ఉన్న మన పాపములు గాని అవిధేయతను గాని దేవుడు చూపిస్తాడు. మనకి సరి చేసుకోవడానికే దేవుడు ఇచ్చాడు. ఇక వీళ్ళకి ఏమన్నాడంటే ఇంతగా మీరు చేయకపోయినప్పటికీ, ఇన్నిసార్లు చేయకపోయినప్పటికీ, అంటే ఇలా కంటిన్యూస్ గా మీరు చదువుకుంటారండి. అదే 26వ అధ్యాయంలో ఏమన్నాడంటే మీరు
38 మీరు జనముగా ఉండగా నశించెదరు, మీ శత్రువులు దేశము మిమ్మల్ని తినివేయును, మీలో మిగిలిన వారు మీ శత్రువుల దేశంలో తమ దోషమును బట్టి క్షీణించిపోయేదరు, మరియు వారు తన మీదకి వచ్చిన తమ తండ్రుల దోషమును బట్టి క్షీణించిపోయేదరు. వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచితిననియో, నేను తమకు విరోధముగా నడిచితిననియు తమ శత్రువుల దేశములో నుండి తమను తప్పించుకొని ఒప్పుకొని ఎడలా, అంటే రిపెంటెన్స్, అలాగ లోబడని తమ హృదయములకు లొంగి తాము చేసిన దోషములకు ప్రతిదండనను అనుభవించితమని ఒప్పుకునేడలా. లేవీకాండం 26:41 వచనం చదివాను నేను, 40-41. ఇప్పుడు ఏమంటాడంటే, ఒకవేళ గనక మీరు అలాగ ఒప్పుకుంటే, మళ్ళీ ఏంటంటే ఒకవేళ గనక మనం దేవుడి దగ్గర నుంచి మనం తప్పు చేసి దూరం వెళ్ళిపోతే మళ్ళీ వచ్చే మార్గం ఏంటి? మళ్ళీ ఒప్పుకోవాలి. ప్రభువా, నేను పాపం చేశాను, నా తప్పు చేశాను. ఒకవేళ తండ్రుల వలన కలిగిందంటే గనక ఫ్యామిలీలో ఈ తండ్రి వలన కలిగింది, సారీ లార్డ్, ప్లీజ్ ఫర్గివ్ ఆల్ ఆఫ్ us అని ఒప్పుకోవాలి. తండ్రి దోషము పిల్లలు రావటం అనేటటువంటి విషయాన్ని నెక్స్ట్ చూస్తాను నేను, అది చూపిస్తాను, సంఖ్యాకాండంలో చూస్తాను. అది వారి వలన శాపాలు మన మీదకి రావు. అది ఆ విషయాల్ని నెక్స్ట్ ఎపిసోడ్ లో బహుశా అది క్లారిఫై చేస్తారు సంఖ్యాకాండంలో వచ్చినప్పుడు. ఇప్పుడు ఏమంటాడంటే, ఒకవేళ కనుక ఫ్యామిలీలో అలాంటి జరిగితే గనక ఒప్పుకొని దేవుడు దాన్ని బట్టే ఈ రోజు మాకున్న ఈ పరిస్థితికి కారణం ప్రభువా, మేము పాపులం కనుకనే జరిగిందని ఒప్పుకోవాలంటాడు. నోటితో ఒప్పుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఊరికే మనస్సులో అనుకుంటే లాభం లేదు. అయ్యో ఇది అలా అయిండొచ్చు అని అనుకుంటే లాభం లేదు. రిపెంటెన్స్ మీన్స్ యూ హ్యావ్ టు కన్ఫెస్ యువర్ సిన్. ద మూమెంట్ యూ కన్ఫెస్ యువర్ సిన్, ద లార్డ్ ఈజ్ సో గ్రేషియస్. మన నోటి నుంచి ప్రభువా నేను పాపం చేశానయ్యా అన్నాం అనుకోండి, ఆయన హృదయం అలా చకచక హిమము కరిగిపోయినట్టే, మంచు కరిగిపోయినట్టే ఆయన హృదయం కరిగిపోద్ది. మీరు దేవుని యొక్క గుణం, ఆయన యొక్క హృదయాన్ని మీరు లేఖనాల్లో చూస్తే ఆశ్చర్యం ఇస్తుందండి. ఆయన ఎంత భయంకరమైనటువంటి పాపం చేసిన వారు కూడా ఎప్పుడైతే మొరపెడతారో ఆయన హృదయం వెంటనే కరిగిపోతుంది. అందుకే ఏమంటాడు చూసా 41లో, తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమును ప్రతిదండను అనుభవించుతానని ఒప్పుకొని ఎడలా నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును, ఇస్సాకుతో చేసిన నా నిబంధనను, నేను అబ్రాహాముతో చేసిన నా నిబంధన జ్ఞాపకం చేసుకుందును, ఆ దేశంలో కూడా జ్ఞాపకం చేసుకుందును. వారి చేత విడవబడి వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమునకు తమ విశ్రాంతి దినములు అనుభవించును. వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టడలను అసహించుకొని ఆ హేతువు చేతనే వారు తమ దోష శిక్ష న్యాయమని ఒప్పుకొందురు. అయితే వారు తమ శత్రువుల దేశంలో ఉన్నప్పుడు వారిని నిరాకరింపను. నా నిబంధనను భంగపరిచి వారిని కేవలం నశింప చేయనట్లు వారి యందు అసహ్యపడతారు. ఏలనగా నేను వారి దేవుడైన యెహోవాను. అంటే అర్థం ఏంటంటే, ఒకవేళ పాపము చేసి మనము దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయినా, దేవుడు ఒక మాట ఇందాక నేను చదివి వినిపించాను. ఏమన్నానంటే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ప్రభువైన క్రీస్తు వారి యొక్క ఒక వాగ్దానం ఉంది. పాత నిబంధనలో కూడా అదే వాగ్దానం ఇచ్చాడు, ఇప్పుడు కూడా అదే వాగ్దానాన్ని తిరిగి ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, హెబ్రీ 13:5 ఇంతకుముందు చదివామనుకోండి, బట్ మళ్ళీ చదువుతాం. అది ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొందుడు. ఇక్కడ వాగ్దానం ఏంటంటే, నిన్ను ఏమాత్రము విడను, నిన్ను ఎన్నడను ఎడబాయను. అంటే అర్థం ఏంటంటే, మనము ఆయనకు లోబడి ఆయన మాట విన్నప్పుడు ఒక్క క్షణం కూడా విడిచిపెట్టాడు. ఒకవేళ మనమే గనక ఉద్దేశపూర్వకంగా పాపము చేసి మనం ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోతే గనక అప్పుడేమంటాడంటే, నేను మిమ్మల్ని ఎడబాయను, దూరం నుంచి చూస్తా. ఎందుకంటే నువ్వు నన్ను వద్దన్నావుగా, నన్ను కలగజేసుకోవద్దన్నావు, నీ ఇష్ట ప్రకారంగా పోతా అన్నావు. సరే నువ్వు వెళ్ళు, కానీ నేను నిన్ను మాత్రం ఎడబాయను. వారు ఇశ్రాయేలు యొక్క ప్రజలు పాపము చేసినప్పుడు బబులోను దేశానికి వెళ్ళిపోయాడు. దేవుడు వారందరినీ పంపించాడు, శిక్షించాడు. దేవుడే శిక్ష ద్వారా వారిని పంపించాడు. కానీ బబులోను దేశంలో ఉన్నప్పుడు దేవుడు వారిని ఎడబాయలే.
కాన్స్టెంట్ గా వాళ్ళు గుర్తు పెట్టుకుంటూ వచ్చాడు. అంటే ఇక్కడ నుంచి దేవుడు ఏమంటాడంటే, నేను నీ మీద దృష్టి కలిగి ఉన్నాను, డోంట్ వరీ. అక్కడ కూడా ఎవరైతే దేవుని పట్ల భక్తి కలిగి ఉంటారో వారి పట్ల దేవుడు గొప్ప కార్యాల్ని చేస్తూ వచ్చాడు. బబులోను దేశానికి తీసుకెళ్లాడు, కానీ దానియేలు వారి యొక్క స్నేహితుల ద్వారా ప్రపంచానికి అంతటి కూడా ఆయనే నిజమైన దేవుడని, సృష్టికర్త అని, సర్వాధికారి అని, సర్వశక్తిమంతుడని మహిమ ఘనత ప్రభావాన్ని నిరూపించుకున్నాడు వాళ్ళ ద్వారా. కనుక ఒకవేళ మనం గనక వదిలిపెట్టిపోతే ఆయన ఏమంటాడంటే, నువ్వు నన్ను వద్దన్నావు, కానీ నేను దూరంకి వెళ్ళి నిన్ను ఎడబాయకుండా నిన్ను చూస్తూనే ఉంటా. కానీ ఎప్పుడైతే నువ్వు నా మాట వింటావో ఒక్క క్షణం కూడా నిన్ను విడిచిపెట్టినాడు. తల్లి అయిన మరుచు గాని పసిపిల్లను, ఒక నర్సింగ్ మదర్ పసిపిల్లను ఒకవేళ అప్పుడే పుట్టినటువంటి బిడ్డను గనక తల్లి మర్చిపోదు. ఒకవేళ మర్చిపోయినా గాని నేను మాత్రం నిన్ను మర్చిపోయాను, అరచేతి మీద నిన్ను చెక్కి ఉన్నాను కదా అంటాడు ప్రభు. అంటే ఏంటంటే కాన్స్టెంట్ గా మనల్ని చూస్తూ ఉంటాడు. దేవుడు ఎంతో కనికరం కలిగిన వాడండి. కనుక ఈ 26వ అధ్యాయం చాలా ఇంపార్టెంట్ మనకు అండర్స్టాండ్ చేసుకోవడానికి. సేమ్ లెవెల్ ఇప్పుడు కూడా అంతే. ఈ రోజుల్లో కూడా ఆయన మాటను వినకుండా మనం వెళ్ళిపోతే మాత్రం మొట్టమొదటగా పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకుడి. పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తాం మనం. పరిశుద్ధాత్మకు దుఃఖపరిచినప్పుడు ఆయన మనకు సహాయం చేయడండి. సైలెంట్ గా ఉండిపోతాడు, ఆయన మాట్లాడాడు. ఎందుకంటే నీ సొంతగా నువ్వు వెళ్ళిపోవాలని పదే పదే ఆయన చెప్పినా కూడా వినకుండా ఉంటే గనక ఆయన దుఃఖపడతాడు. కనుక అలాగ ఆ కాలంలో జరిగినట్లుగా ఇప్పుడు కూడా మనతో నిబంధన చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం కూడా ఆయన ఎడల ఎడతెగకుండా నమ్మకంగా ఉండాలి. మనం నమ్మకంగా ఉంటే ఒక్క క్షణము కూడా మనల్ని విడిచిపెట్టకుండా సదాకాలం మనతో ఉంటానని ఆయన వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు గనక మన దేవుని బట్టి మనము అతిశయించాల్సినటువంటి అవసరం ఉంది. కనుక దేవుడు ఈ యొక్క వాక్యమును దీవించి మనకు మరి పాఠాలు నేర్చుకోవడానికి సహాయం చేయనుగాక.